నాకిప్పుడు బిజినెస్ చేయాలని లేదు జయంతి. మరి నా కూతురి కాపురాన్ని నిలబెట్టుకోవాలనుంది. మీ ఆయనకి ఏదో క్యాంప్కి వెళ్లాల్సిన పని ఉందన్నాడు కదా. క్యాంపా? నాకా? నీకెవరు చెప్పారు? రాజాకి పనుంది, క్యాంపుకి వెళ్తాడు అని మీరు చెప్పారా లేదా? సరే, ఏ రూట్లో వెళ్తున్నారు? మేడ్చల్ రూట్లో సైట్ ఉంది మేడం. ఓకే. అతను రాజానే కదా? బహుశా అమ్మాయి అలిగితే తను బతిమలాడుతున్నట్లుగా ఉంది మేడం. ఇప్పటికైనా నేను చెప్పేది అర్థం చేసుకో. మా అంకుల్ చాలా మంచి మనిషి, నువ్వే ఏదో పొరపాటు పడి ఉంటావు. దయచేసి ఆయన ఏం చేయకు, నీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఓకే రాజా, యూ కెన్ గో. ఏంటి? నీకు చాలా పనులున్నాయన్నావుగా, వెళ్ళు. బాయ్. చాలా థ్యాంక్స్, ఇంకోసారి పిలవకు. మేడం, మనం వెళ్దామా? ఆ ల్యాండ్ ఓనర్ ఎవరో రావాలన్నారు. సారీ మేడం, అతను సైట్ దగ్గరే ఉన్నాడట. అనవసరంగా మనం ఇక్కడ ఆగాం. ఆగటం వల్ల ఒక మంచి జరిగింది అనంతరామ్ గారు. కానీ నేను రాజా ఇటువంటి మనిషిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. టార్చర్ పెడుతుంది మూర్తి గారు. మొన్న గుడికి రమ్మని పిలిచిందా? ఈ రోజు పార్క్ రమ్మని పిలిచింది. అరే, పిలిచిన మనిషి ఏదైనా చెప్తుందా అంటే ఏమీ చెప్పదు. ఎందుకు పిలుస్తుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. వెళ్ళిన ప్రతిసారి తన నందిని గానే కనిపిస్తుంది. అసలు ఎందుకలా వస్తుందో తెలియట్లేదు. నందిని గారి ఎందుకు కనిపిస్తుంది? తనేంటో నీకు తెలుసు కదా, భార్గవ్ గానే ఉండొచ్చుగా. అదే నాకు అర్థం కావట్లేదు మూర్తి గారు. రోజుకో చోటికి రమ్మంటుంది, ఏం మాట్లాడుతుందో తెలీదు. అరే, టైం పాస్ కోసం పిలిచి నా టైం పాడు చేస్తుంది. నాకు అలా అనిపించడం లేదు రాజా. ఎలకతో చెలగాటం అంటాం పిల్లికి సరదా కావచ్చు, కానీ పులికి వేటాడటమే సరదా. కసితేరా పీక కొరికితే గాని తృప్తి పడదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ భార్గవి పులిలాంటి ఆడపిల్ల. తన సరదా కోసం నిన్ను పిలిచింది అనుకోవద్దు. నీకు తెలియకుండా నిన్ను ఏదో ఒక ఊబిలోకి లాగుతుంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈసారి తను పిలిస్తే వెళ్ళను. వెళ్లకుండా ఉంటే ఏ ప్రాబ్లం రాదుగా. నువ్వు వెళతావు రాజా, ఎందుకంటే నీ ఆయువు పట్టు తనకి తెలిసిపోయింది.
నువ్వు నీ భార్యని ఎంతగా ప్రేమిస్తావో ఆమెకు తెలుసు. అలాగే నీకు మామగారంటే ఎంత అభిమానం కూడా తెలుసు. అందుకే ఫోన్ చేసి రా అని అంత ధైర్యంగా పిలుస్తుంది. ఏం చేయడు మూర్తి గారు, ఇదే ఒక మగాడైతే ఈ పాటికి నా చేతిలో చచ్చుండేవాడు. కానీ ఆడపిల్ల అయిపోయింది. ఛ! ఏమీ చేయలేకపోతున్నాను. రాజా, ఈ సమయంలో నీకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. అలాగే సహనం కూడా కాదు, సమయస్ఫూర్తి. ఎలా వస్తాయి మూర్తి గారు? అయినా ఇదెక్కడ తలనొప్పి నాకు. ఆ అమ్మాయికి ద్రోహం చేసింది కృష్ణ గారు అయితే తను నాతో ఆడుకోవడం ఏంటి? అరే, ఆ ఫోటోలు ఆ రోజు పొరపాటున చందుకి దొరుకుంటే ఏం జరుగుండేది? మొన్నటిదాకా చందు బ్రతుకుతుందో లేదో అన్న భయంతో అల్లాడిపోయాను. ఆ తర్వాత మాధవి చనిపోయిందన్న బాధ. అవన్నీ మర్చిపోయి కాస్తైనా హ్యాపీగా సంతోషంగా ఉందామనుకుంటే ఇదిగో ఈ గొడవ ఒకటి. చూడు రాజా, సంతోషం ఒంటరిగా వచ్చి పలకరిస్తుంది, కానీ కష్టం కన్నీళ్లను కూడా తోడుగా తెచ్చుకుని మరీ వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అలా కష్టాలు వస్తూనే ఉంటాయి. మనం గుండె ధైర్యంతో నిలబడి ఎదుర్కోకపోతే చాలా కష్టం రాజా. ఇప్పుడు నేనేం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయి రమ్మంటే వెనక ఏముందో ఆలోచించాలి. ఎవరెవరు నిన్ను ఫాలో అవుతున్నారో చూడు. నువ్వు రాను అన్న కష్టమే, వెళ్ళినా ఇబ్బందే. తానేదో ప్లాన్లో ఉంది అనిపిస్తుంది. ఊబిలోకి కూరుకుపోకముందే జాగ్రత్త పడాలి. అదే అర్థం కావట్లేదండి. అసలు తన ప్లాన్ ఏమై ఉంటుంది? ఎందుకు నన్ను ఇలా ఆడిస్తుంది? ఇంకా ఎందుకమ్మా ఈ వేషం? ఈ వేషంలో చేయాల్సినంత ఘోరం అంతా చేశావు. నీ కసి తీరలేదా? ఆయమ్మా, కారణం లేకుండా నేను ఏ పని చేయనని నీకు తెలుసు కదా. నిజమే, ఈ వేషంలో నేను ఏం చేయాలో అదే చేశాను. నందినిగా వెళ్ళాను, ఆ రాజా ఆశ్రయం పొందాను. చివరిగా రాజాకి నందినికి ఏదో సంబంధం ఉంది అని అందర్నీ నమ్మించాను. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, అందరూ నమ్మినా నా చెల్లెలు, అదే ఆ చందు నమ్మలేదు. భార్యాభర్తల బంధం అంటే అదేనమ్మా. లోకం అంతా కోడై కూసిన భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంది కాబట్టి నువ్వెన్ని చేసినా వాళ్ళ మధ్య ఏ పొరపచ్చాలు లేవు. నాకు కావాల్సింది కూడా అదే ఆయమ్మా. ఏంటి, నీకు అర్థం కాలేదు కదా? అర్థం కాదు, ఎందుకంటే నా ఆలోచన విధానమే వేరాయమ్మా. చందు రాజాని అనుమానించకూడదు, కానీ మిగిలిన వాళ్ళందరూ అనుమానించాలి. ఈ వేషం కృష్ణప్రసాద్కి బాగా పరిచయం. ఆ రోజు మిస్ అయిన నేను రహస్యంగా రాజాని గుళ్ళో కలుసుకున్నాను అని నమ్మించాను. ఈ రోజు ఇదే వేషంలో జయంతికి కనిపించాను. అవునా? అంటే ఆ భార్యాభర్తలు ఇద్దరికీ, నందిని అనే నాకు, రాజా అనే వాళ్ళ అల్లుడికి మధ్య విడదీయలేని అనుబంధం ఉంది అనే విషయం బాగా అర్థమైపోయింది. ఎవరు నమ్మినా చందు నమ్మదు కదా. నువ్వేం చేస్తే ఏముంది? అక్కడే ఉందాయమ్మా అసలు లిటిగేషన్. తన కూతుర్ని అమాయకురాల్ని చేసి అల్లుడు మోసం చేస్తున్నాడు అని కృష్ణప్రసాద్, అతని భార్య
గుండెలు బాదుకుంటారు. కాని చందు నమ్మదు. నా భర్తని అనుమానిస్తారా అని తల్లిదండ్రులకి దూరం అవుతుంది. ఇది కొంచెం కొంచెం రాజుకొని కార్చిచ్చులాగా మారుతుంది. చివరకు దావానలంలాగా మారి మొత్తం కుటుంబం ఆ మంటల్లో కాలిపోతుంది. ఆ మంటలు అంతటితో ఆగవమ్మా. నిప్పు పెట్టేవాడు కూడా ఒక్కోసారి ఆ మంటలకే ఆహుతి కావచ్చు. పక్క గుడిసెకు నిప్పు పెట్టాను అని ఆనందపడితే అదే నిప్పు మన గుడిసెను కూడా కాల్చే ప్రమాదం ఉంది. ఆయమ్మా, నేను బ్రతికేది గుడిసెలో కాదు, భవనం. ఎటు నుంచి చూసినా నన్ను చేరుకోవడం అంత ఈజీ కాదు. ఆ కుటుంబం నాశనాన్ని నేను తొందరలోనే చూడబోతున్నాను. చూడు భార్గవి, సుడుగుడ్డంలో పడేంత వరకు ఈత సరదాగానే ఉంటుందమ్మా. పడ్డాక బయటికి లాగడానికి కూడా ఎవ్వరూ ఉండరు. నువ్వు ఆడే ఆట కూడా అలాంటిదే. కాపాడ్డానికి తోడు కూడా ఎవ్వరూ రారు. బాగా గుర్తుంచుకో. ఏవండి, చెప్పు జయంతి. మీరు చెప్పింది నిజమేనని ఈరోజు కన్ఫర్మ్ అయిందండి. దేని గురించి జయంతి నువ్వు చెప్పేది? అదేనండి, రాజా చందుని మోసం చేస్తున్నాడని చెప్పారే, మీరు చెప్పింది నిజం. నేను చెప్పినప్పుడు నమ్మని మనిషిని ఈరోజు ఎలా నమ్ముతున్నావు? ఏదైనా ఒకరు చెప్పిన దానికంటే మన కళ్ళతో చూసిన దానికే ఎక్కువ నమ్మకం ఉంటుంది కదండి. అంటే అంటే నువ్వు వాళ్ళు చూసావా? చూశాను. ఎక్కడ ఎక్కడ కనిపించారు? మీకు గుళ్ళో కనిపించారు, నాకు పార్కులో కనిపించారు. ఇప్పటికైనా అర్థమైందా? ఎంతసేపు ఆ రాజాని అందరూ రాముడు దేవుడని ఓ తెగ పొగడేసేవారుగా. అతని నిజ స్వరూపం ఈ రోజు అర్థమై ఉంటుంది నీకు. అయినా రాజా అంటే నాకెందుకు ద్వేషం ఉంటుంది చెప్పు? చందు తర్వాత నేను అంతగా ప్రేమించి అభిమానించే మనిషి రాజా. అలాంటిది నేనే రాజాను అనుమానిస్తున్నానంటే ఎవరైనా అర్థం చేసుకున్నారా? చివరికి చందు కూడా నన్ను మాట్లాడేసిందంటే ఆ రాజా ఎంత చక్కగా ప్లాన్ చేస్తున్నాడో నువ్వే ఒకసారి ఆలోచించి జయంతి. చందుకి ఇదంతా తెలీదండి, కానీ నా కళ్ళతో చూశాక నాకు అర్థమైంది. డాడీకి రాజా క్యాంపుకు వెళ్ళాడు అని ఎందుకు అబద్ధం చెప్పారా అని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకు తెలిసొస్తుందండి, మీరు చేస్తుందే కరెక్ట్. నిజానికి నాకు అతని మొహం చూడాలనిపించట్లేదు. పోనీలే జయంతి, నీకైనా నా బాధ అర్థమైంది. మనసులో ఉన్నది చెప్పుకోలేక, చూసింది బయటపడలేక, చెప్పినా ఎవరూ నమ్మలేక ఎంత హింసపడ్డానో ఇన్నాళ్ళు నీకు తెలీదు. ఐఎమ్ సారీ అండి. మిమ్మల్ని అర్థం చేసుకోవటం బాగా ఆలస్యమైంది. అలాగే రాజాను అర్థం చేసుకోవటం ఇంకా లేట్ అయింది. ఇక ఏ మాత్రం లేట్ చేయను. ఉంటానండి.
హలో మూర్తి గారు, నేను రైట్ టైంకి మీటింగ్కి వస్తాను. అందరినీ రమ్మని చెప్పండి. నేను ఇంకో అరగంటలో బయలుదేరుతాను. మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చేసేయండి. ఓకే. రండి, కూర్చోండి. చందు బయటికి వెళ్ళింది, కొద్దిసేపట్లో వచ్చేస్తుంది. నేను వచ్చింది నీతో మాట్లాడడానికి రాజా. నాతోనా? నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు రాజా. కానీ ఫస్ట్ టైం నీకు అత్తగారి హోదాలో వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఏంటో చెప్పండి. నువ్వు చందుని మోసం చేస్తున్నావని, నీకు నందిని అనే అమ్మాయితో సంబంధం ఉంది అని మీ మావయ్య గారు అంటుంటే, రాజా లాంటి మనిషి కాదు అని వాదించిన వాళ్లలో నేను ఒకదాన్ని రాజా. కానీ ఈరోజు ఆయన వాదనలో చాలా నిజం ఉందనే విషయం అర్థం చేసుకున్నాను. ఆ విషయమై నిన్ను నిలదీద్దామని వచ్చాను. అంకుల్ అంటే పొరపాటు పడ్డారు. మీరు కూడా ఏంటండి? నాకు ఏ అమ్మాయితోనూ సంబంధం లేదు. ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు రాజా? నువ్వు ఆ అమ్మాయితో కలిసి పార్కులో తిరగడం నా కళ్ళారా చూశాను. అది అబద్ధమా? ఆ అమ్మాయి పేరు నందిని. అదబద్ధమా? తనని బ్రతిమలాడుతూ తన వెనకాలే తిరిగా అదబద్ధమా? లేదండి, నేను పార్కుకు వెళ్ళింది నిజమే, కానీ అక్కడ జరిగింది వేరు, మీరు అర్థం చేసుకుంది వేరు. నిజమే రాజా. ఇప్పటిదాకా నేను వేరుగానే అర్థం చేసుకున్నాను. పరాయి ఆడపిల్లతో కలిసి ఓ ఇంట్లో రాత్రంతా గడిపితే మీ మామగారు గొడవ పెడుతున్నా రాజా లాంటి మనిషి కాదండి అని వాదించాను. అదే ఆడపిల్లని తీసుకొచ్చి నిర్దోషి అని నిరూపిస్తాను అంటే ఆ మాటలు నమ్మి నిన్నే సమర్థించాను. ఆ రోజు మాయమైన నందిని మళ్ళీ కనిపించట్లేదంటే నమ్మావు. కానీ అదే నందినితో నువ్వు గుళ్ళో కనిపించావని మీ మావయ్య గారు నెత్తి నోరు కొట్టుకుంటుంటే మీరు పొరపాటు పడుంటారండి, రాజా బంగారం అని నీ తరఫున నేను వాదించాను. కానీ నా కళ్ళతో చూశాక కూడా ఇంకా నాటకాలు ఆడుతుంటే మాత్రం నువ్వంటే అసహ్యం కలుగుతుంది రాజా. అది కాదండి, నేను చెప్పేది వినరు. మాట్లాడుకో. అసలు నువ్వు మనిషివేనా? నిన్నే ప్రాణంలో నమ్మిన మనిషికి ఎలా అన్యాయం చేయాలనిపిస్తుంది? నీకోసం మృత్యువుతో పోరాడి తిరిగి వచ్చిన నీ భార్యకి ఎలా ద్రోహం చేయాలనిపిస్తుంది? అయ్యో, నేను చెప్పేది కాస్త వినండి. నిజంగానే చందు అంటే నాకు ప్రాణం. వద్దు. ఇంకా ఇలాంటి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూడొద్దు. ఎందుకంటే నువ్వు మాటలతో మాయ చేయగల సమర్థుడివి. ఈ మాటలతోనే చందుని మోసం చేశావు. ఈ మాటలతోనే ఈ భూమి మీద నీ అంత మంచి మనిషి లేడు అని అందరినీ నమ్మించావు. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో రాజా, కోటి అబద్ధాలతో కట్టిన కోట కూడా ఒక్క నిజంతో కూలిపోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి అంతే. అబద్ధాలతో అందరి మనసుల్లో ఎంతో ఎత్తుకు ఎదిగావు. నీ నిజ స్వరూపం తెలిసాక ఎంత నీచమైన స్థాయికి దిగజారేవో తెలుసా? నీలాంటి వాడి మొహం చూడాలంటేనే చీతురుగా ఉంది. చిచి.
లోపలికి రామ్మా. ఒక్కదానివే వచ్చావు? రాజాడి ఆఫీస్కి వెళ్ళాడా? ఆయన ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొని ఇస్తున్నారా మీరు? అదేంటమ్మా అలా అంటున్నావు? ఒకరి తర్వాత ఒకరు బంతులు వేసుకొని మరి మా ఆయన్ని సాధిస్తున్నారు. ఎందుకు? ఎవరమ్మా? ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? మీ గురించే మాట్లాడుతున్నాను. నిన్నటి దాకా మీరు వెంటపడి నా భర్తని వేధించారు. ఇప్పుడు అమ్మని రెచ్చగొట్టి పంపించారా?